సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథలో ఒక గొప్ప మహర్షున్నారు, ఒక పవిత్రమైన నగరముంది, మరియు ఆయన్ని పరీక్షించే ఒక పెద్ద సంఘటన కూడా ఉంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే కాశీలో. ఆ రోజుల్లో కాశీకి ఒక గొప్ప పేరుండేది. అక్కడ ఎవ్వరూ ఆకలితో ఉండరని చెప్పుకునేవారు. అంతటి దాతృత్వం, దైవకృప ఉన్న నగరమన్మాట. మరి అంత గొప్ప నగరంలో ఒక మహర్షి, అది కూడా ఎంతో గౌరవనీయుడైన ఒక మహర్షి, ఎందుకు పస్తులుండాల్సొచ్చింది? విచిత్రంగా ఉంది కదా. అసలు కథే ఇది. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన కథానాయకుడి గురించి తెలుసుకోవాలి. ఆయన మరెవరో కాదు, వేదవ్యాస మహర్షి. కాశీనగరంలోనే నివసించేవారు. వేదవ్యాసుడు అంటే మామూలు వ్యక్తి కాదు. ఆలోచించండి, 4 వేదాలను క్రమబద్ధీకరించింది ఆయనే. మనం చదువుకునే మహాభారతాన్ని రచించింది ఆయనే. అంతేకాదు 18 పురాణాలను కూడా మనకందించారు. ఆయనతో పాటు కాశీలో ఏకంగా 10,000 మంది శిష్యులుండేవారంటే ఆయన కీర్తి, ప్రాముఖ్యత ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు. ప్రతిరోజూ వ్యాస మహర్షి, ఆయన శిష్యులు ఒక పవిత్రమైన సంప్రదాయాన్ని పాటించేవారు. అదే భిక్ష. భిక్ష అంటే ఏదో అడుక్కోవడం అనుకోకూడదు. అది ఒక ఆధ్యాత్మిక సాధన. తమలోని అహంకారాన్ని జయించడానికి చేసే ఒక గొప్ప పని అనమాట. అయితే ఒకరోజు మాత్రం చాలా విచిత్రంగా జరిగింది. వాళ్ల దినచర్య మొత్తం తలకిందులైపోయింది. అసలు కథలో మలుపు ఇక్కడే మొదలవుతోంది. ఏమైందంటే ఆ రోజు కాశీలో వాళ్లకి ప్రతి తలుపు మూసుకుపోయింది. ఎక్కడికి వెళ్ళినా భిక్ష దొరకలేదు. ఆలోచించండి, అంతటి మహర్షికి, ఆయన 10,000 మంది శిష్యులకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే వాళ్లకి ఎంత గందరగోళంగా, ఎంత నిరాశగా అనిపించుంటుందో. వాళ్ళు ఋషికి భిక్ష పెట్టండి అనడిగితే, ఇంకా వంట చేస్తున్నాం అని సమాధానం. ఆకలిగా ఉంది అంటే తర్వాత రండి అనేవాళ్లు. దయచేసి కొంచెమని అడిగినా సమాధానమే లేదు, తలుపులు మూసేస్తున్నారు. ఇది చాలా అసాధారణమైన విషయం. ఏదో తేడాగా ఉంది. సరే, ఈ తిరస్కరణ వ్యాస మహర్షిని చాలా తీవ్రంగా ప్రభావితం చేసింది. మెల్లమెల్లగా ఆయన ఆకలి కోపంగా మారటం మొదలైంది. ఆ కోపం కాస్త ఆగ్రహంగా రూపుదాల్చింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. తన కోపమే తన శత్రువు అంటారు కదా. వ్యాసుడి విషయంలో సరిగ్గా అదే జరగడం మొదలైంది. ఆయనలోని శాంతమనే రక్షణ కవచం పోయి కోపమనే శత్రువు చేతికి చిక్కబోతున్నారు. అప్పుడు వ్యాసుడిలో ఒక పెద్ద సంఘర్షణ మొదలైంది. ఒకవైపు ఆయనకున్న అపారమైన జ్ఞానం, మరోవైపు దెబ్బతిన్న అహంకారం, దానికి తోడు ఆకలి. ఈ మానవ సహజమైన భావోద్వేగాల మధ్య ఆయన జ్ఞానం మరుగున పడిపోయింది. ఇక ఆ కోపం ఎంత తీవ్రస్థాయికి చేరిందంటే వ్యాసమహర్షి మొత్తం కాశీనగరంపైనే చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. చూడండి ఎలా జరిగిందో. మొదట అవమానం. నగరం తనను తిరస్కరించిందని బాధపడ్డారు. ఆ తర్వాత ఆకలి, అహం కలిసిపోయి తీవ్రమైన ఆగ్రహంగా మారాయి. ఇక లాభం లేదనుకుని తన శక్తిని ఉపయోగించి కాశీని శిక్షించాలని నిర్ణయించుకున్నారు. చివరికి కాశీని శపించడానికి పవిత్ర గంగాజలాన్ని చేతిలోకి తీసుకున్నారు. ఇంకొన్ని క్షణాల్లో కాశీ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయేది. సరిగ్గా ఆ సమయంలో ఒక గొంతు వినిపించింది, ఆగండి మహర్షి అని. ఈ ఒక్క మాటతో కథ మొత్తం మారిపోయింది. అవును, కథ ఇక్కడినుంచి ఒక ఊహించని మలుపు తీసుకుంది. ఒక రహస్యమైన వ్యక్తి ప్రవేశంతో ఈ సంఘర్షణకు ఎలా ముగింపు పలికిందో ఇప్పుడు చూద్దాం. ఒక గృహిణి ప్రత్యక్షమయ్యారు. ఆమె వ్యాసుడికి ఆహారం అందించి ఒక లోతైన ప్రశ్న అడిగారు. అయితే ఆమె సాధారణ గృహిణి కాదు. సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి వ్యాసుడిని పరీక్షించి ఒక పాఠం నేర్పడానికి వచ్చింది. ఆమె అడిగిన ప్రశ్న చాలా సూటిగా ఉంది. ఓర్పుకు, సహనానికి ప్రతిరూపంగా ఉండాల్సిన ఒక మహర్షి కేవలం ఒక పూట భోజనం కోసం ఇంతలా ఆగ్రహించడం సమంజసమేనా అని అడిగింది. ఆ ఒక్క ప్రశ్న వ్యాసుడినే ఆలోచనలో పడేసింది. తన కోపంలో ఉన్న తప్పును ఎత్తిచూపింది. సో ఈ మొత్తం సంఘటన వెనుకున్న అసలు ఉద్దేశ్యమేంటి? భిక్ష అంటే నిజమైన అర్థమేంటి? అది కేవలం ఆహారం సంపాదించడం గురించేనా? భిక్ష అంటే అడుక్కోవడం కాదు, అదొక పవిత్ర వ్రతం.
ఋషులు, విద్యార్థులు తమలో ఉన్న అహంకారాన్ని జయించి వినయాన్ని పెంపొందించుకోవడానికి చేసే ఒక ఆధ్యాత్మిక సాధన. అంటే ఆ రోజు జరిగిన పరీక్ష వ్యాసుడి ఆకలికి కాదు, ఆయన అహంకారానికి, కోపానికి పెట్టిన పరీక్ష అన్నమాట. ఆ మాట వినగానే వ్యాసుడికి అంతా అర్థమైంది. తానొక దైవిక పరీక్షలో విఫలమయ్యానని గ్రహించారు. తన కోపాన్ని అదుపు చేసుకోలేక దానికే బానిసయ్యానని తెలుసుకున్నారు. ఆ క్షణంలో ఆయన తన తప్పును ఒప్పుకొని వినయంతో తలవంచుకున్నారు. ఈ కథ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగుస్తుంది. మనల్ని గుడ్డివళ్లను చేసే ఆకలేది? అది భౌతికమైన ఆకలి కావచ్చు, లేదా అధికారం, కీర్తికోసం ఆకలి కావచ్చు. మనం నేర్చుకోవడానికి నిరాకరిస్తున్న పాఠాలేవి? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం.